వినాయకుడు ముందు గుంజులు తీస్తే కోరికలు తీరుతాయని చెప్పడం వినే ఉంటాం. అసలు ఆ గుంజులు తీయడం వెనుక ఉన్న కథ ఏంటంటే, ఒకసారి శివుడిని చూడడానికి కైలాస పర్వతానికి వెళ్లిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని మరియు ఆయుధాలని పక్కన పెట్టి శివుడు పక్కనే కూర్చొని సరదాగా కబుర్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడ ఆడుకుంటున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు. ఇక విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత ఆయుధం ఉంచిన చోట చూస్తే తన సుదర్శన చక్రం కనిపించదు. అక్కడికి వచ్చిన బాలగణేశుడు విష్ణువుని ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తే, నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను, దాన్నే వెతుకుతున్నాను అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ దాన్ని నేనే మింగేశాను కదా అని చెప్తాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బతిమాలుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి తన కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి గుంజీలు తీసి వేడుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని విష్ణుమూర్తి ఆశీర్వదిస్తాడు. Download ShareChat.